అమెరికా రాయబారిగా సెర్గియో గోర్ భారత్ తో గిల్లి కజ్జాలు కోరుకుంటున్న ట్రంప్ టారిఫ్లు పెట్టాడు కదా సార్, 50% టారిఫ్లు పెట్టాడు అన్ని విధానాల. నేను అమెరికా నుంచి నిన్ననే వచ్చారు కదా, చెప్పండి సార్ అక్కడ గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి ప్రత్యక్షంగా వార్తలు అనేటివి ఎట్లయిపోయినాయి అంటే అక్కడ జరిగేది ఏం లేదు కానీ ఇక్కడ ఎక్కువ చేస్తున్నారు. మరి పత్రికల వాళ్ళు, మీడియా వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ యొక్క పిఆర్పీని పెంచుకోనికే లేనిపోయినవన్నీ చేస్తున్నారు. అక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం. అక్కడ ఉంది కదా, అక్కడ రాజకీయాలకు భారతదేశానికి అక్కడ 2 నెలల లోపల ఇక్కడ వార్తలు చూస్తే చాలా ఏమేమో ట్రంప్ పని అయిపోయింది, ట్రంప్ రాజీనామా చేస్తున్నాడు, ఇగో రేపేమవుతున్నాడు అది అని చెప్పేసి ఎన్నో వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఇది విధించాడు కదా సార్, భారత్ కి టారిఫ్లు విధించాడు, అది ఎంత వరకు అనేది ఆల్రెడీ 25% ఉంది అక్కడ ముందే. ఇప్పుడు ఉంది, అదే చెప్తున్నా, ఇప్పుడు ఉంది, ఇంకొక 25% పెంచుతున్నాడు. రేపటి నుంచి అమలు పెంచుతున్నాడు అని అంటే కొన్ని ఐటమ్స్ పెంచుతున్నాడు, అన్నిటి మీద అని కాదు. ఏంటి అవి ఇప్పుడు అక్కడ చమురు ఏదో అన్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ మనకి ఎక్కువ ఇక్కడ నుంచి మనం అక్కడ పంపించేది ఆహార ధాన్యాలు, దాని తర్వాత మెడికల్ ఎక్కువగా పంపిస్తాము. వాటికి ఏం చేస్తున్నట్టు రేటు పెంచుతున్నాం అనమాట. ఇప్పుడు జౌళి పరిశ్రమ అక్కడ ఉత్పత్తి, ఇక్కడ మన దగ్గర ఉత్పత్తి అయితే అక్కడ పంపిస్తున్నాము. మనకు కూడా తక్కువ లేదు కదా, అక్కడి నుంచి వచ్చే వాటికి 45% వేస్తున్నారు. మన దగ్గర కూడా మనది ఇక్కడ నుంచి వెళ్ళేది వాళ్ళకి 45% వేస్తున్నారు, అక్కడి నుంచి వచ్చేది ఇక్కడ, అక్కడి నుంచి వచ్చేది. ఇప్పుడైతే ఒక విషయం సార్, అంటే నేను ఒకసారి నాకు ఇది ఎక్స్ప్లెనేషన్ చెప్పండి, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇప్పుడు మన భారత్ అంటే మన ప్రధాని మోదీ రష్యా దగ్గర నుంచి చమురు తీసుకోవడం వల్ల అది ట్రంప్ కి కోపం వచ్చి, అంటే అప్పటి వరకు అమెరికా నుంచి ఎగుమతి చేసుకున్నటువంటి చమురు ఏదైతే ఉందో అక్కడ వదిలేసి, అంటే ట్రంప్ దగ్గర వదిలేసి రష్యా నుంచి తీసుకురావడం వల్ల ట్రంప్ కి కోపం వచ్చి కక్షపూరితంగా టారిఫ్ ని పెంచారు అంది, అది విషయం అక్కడ. అయితే ఏంటి అంటే అక్కడ పరిస్థితి అనేది ఈయన పెద్దన్న పాత్ర. ప్రపంచం లోపల నేను ఏకఛత్రాధిపత్యంగా ఏలాలి, నా డాలర్ మాత్రమే ప్రపంచాన్ని ఏలాలే అనేది, నా డాలర్ ప్రపంచంలో ఎక్కడైనా చెల్లాలి అని చెప్పేసి అమెరికా యొక్క పెత్తనం అన్నమాట. అయితే ఇప్పుడు మనకు వచ్చే చమురు ఏదైతుందో అమెరికా నుంచి కూడా చమురు వస్తుంది మనకు, ఇది క్రూడ్ ఆయిల్. ఆ క్రూడ్ ఆయిల్ ధర మనకు ఇప్పుడు జనరల్ గా నువ్వు బట్టలు కావాలి, నువ్వు ఎక్కడ చీప్ దొరికితే అక్కడ తీసుకుంటావా, లేకపోతే నేను నా బట్టలే కొనాలని చెప్పేసి ఎవరైనా డిమాండ్ చేస్తారా? ఎక్కడ చీప్ గా కొంటే నీ పరిస్థితి క్వాలిటీ చూసుకుంటావు, నీకు తగ్గట్టు చూసుకుంటావు, నీకు కావాల్సిన విధంగా నీకు సెట్టింగ్ ఉందో చూసుకుంటావు. ఉదాహరణ అదే అన్నమాట. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, నేను ఏది చెప్తే నువ్వు అది వినాలి, నేను ఏది ఇస్తే ఆ రేటు కొనాలి అనేది డిమాండ్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది అంటే రష్యాకు అమెరికాకు ఇప్పటి నుంచి కాదు అప్పటి నుంచే ప్రాబ్లమ్స్. ఈ అధ్యక్షుడు ఎవరైనా రాని, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా రాని రష్యాకు దానికి పోటీ ప్రపంచం లోపల. రష్యాలో పుతిన్ గారు ఉన్నారు. పుతిన్ ఏంటి అంటే నాకు అందరు కావాలి అని అంటాడు, నువ్వు కూడా కావాలని అంటాడు పుతిన్ అన్నాడు మొన్న కదా. కానీ కావాలని చెప్పేసి అంతమంది డిమాండ్ చేయొద్దు, నువ్వు డిమాండ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయన, నా దగ్గర చమురు ఎక్కువ ఉంది, భారత్ ఎక్కువ ఉంటుంది, నాకు వచ్చిన లాభం చాలు, నేను అమ్ముకుంటా. అదే పుతిన్ ఎలా చెప్తున్నాడు, రష్యా ఇజ్రాయెల్ కి సంబంధించి శాంతి ఒప్పందాల దృష్ట్యా ట్రంప్ వెళ్ళి మధ్యలో కూర్చొని మాట్లాడారు, అంతా బాగుంది. ఇజ్రాయెల్ కాదు అక్కడ ఉక్రెయిన్. అయితే అలా మాట్లాడడం వల్ల ఏంటంటే ఇటు రష్యా ప్రధాని ట్రంప్ ని ఆదరిస్తున్నాడు, భారత ప్రధాని మోదీని ఆదరిస్తున్నాడు. కానీ ట్రంప్ ఏంటి ఒక భారత్ మీదే కక్ష పెట్టుకుంది. భారత్ కక్ష ఎందుకు పెట్టుకున్నానంటే అక్కడి నుంచి కొనేటువంటి చమురును బంద్ చేసుకుంది. ఎందుకంటే నువ్వు రష్యా నుంచి నాకు రేట్ తక్కువ వస్తుంది. ఇప్పటిదాకా నేను అదే చెప్పింది ఉదాహరణ. నీకు కావాల్సినటువంటి వస్తువు ఎక్కడ నీకు చీప్ అనిపిస్తే, ఎక్కడ నీకు తక్కువ అనిపిస్తే అక్కడ కొనుక్కుంటావు. అది భారత్ లో ఉన్నటువంటి ఎకనామీకి. ఇప్పుడు అధిక ధరలు పెట్టేసేసి నీకు భారత్ అమెరికన్ కొనాల్సిన అవసరం లేదు, దాని డబ్బులు మిగులుతున్నాయి అని చెప్పేసి మన ఇండియా. ఇంకొకటి ఏమైపోయింది అంటే మొన్న ఈయన ఎలక్షన్ కాకముందు మన దగ్గర బ్రిక్స్ దేశాలు అని చెప్పేసి ఉంటుంది, బ్రెజిల్, చైనా 7 దేశాలు కలిపి బ్రిక్స్ సమావేశం ఉంటుంది. బ్రిక్స్ సమావేశం లోపల మన ఇండియాకి సంబంధించినటువంటి రూపాయిని కూడా అమెరికా డాలర్ లాగా మా ఇండియా రూపాయిని కూడా మీరు కొనాలి, ఇండియా రూపాయిని తీసుకోవాలి. అంటే ఇండియా బ్రిక్స్ దేశాలు మొత్తం ఎవరి కరెన్సీ
7 కంట్రీలు ఉన్నాయి. ఆ 7 కంట్రీలలో ఎవరి కంట్రీ ఎక్కడికి వచ్చినా కూడా చెల్లుబాటు కావాలి. డాలర్ మీద ఆధారపడదు. ఎగ్జాంపుల్ నిన్న అమెరికా పోయినా, మన రూపాయి తీసుకోరు అక్కడ, డాలర్ లెక్క తీసుకోవాలి. ఇక్కడ మనం కన్వర్షన్ చేసుకొని అక్కడ డాలర్ తీసుకొని డాలర్ తో మనం బిజినెస్ చేసుకోవాలి. ఇక్కడ మన అదే డాలర్ ఇక్కడ చెల్లుతుంది. ఆ డాలర్ కన్వర్ట్ చేసుకోండి, మన రూపాయి అక్కడ చాలదు కదా, తీసుకోరు. ఎందుకు తీసుకోరు అని అంటే ఇది అని విపక్ష. ఇవన్నీ దీన్ని ఆలోచన చేసుకొని బ్రిక్స్ దేశాలు ఏం చేసినాయి అని అంటే, భారత పెత్తనం ఎందుకు, మన కరెన్సీలు మనకు మనం చలామణి చేసుకుందాము అనేది ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు మనకి ఏమైందంటే మన భారతదేశం యొక్క రూపాయి విలువ పెరిగిపోతుంది. అక్కడ ఒరిజినల్ గా కూడా అమెరికా ఇప్పుడు 87 రూపీస్ 89 రూపీస్ ఒక డాలర్ మన ఇండియన్ కరెన్సీ. ఒకటే ఆలోచన చేసుకో, అది మొత్తం పాడాలంట. చైనా లోపల వేరు, మన రూపాయి వాళ్ళ చైనా కరెన్సీ, మన ఇండియన్ రూపీ 11.5. నిన్న హాంకాంగ్ లో దిగినాము, కాఫీ తాగినాము. అమెరికా డాలర్ ఎక్కువ కదా సార్, ఎక్కువ. నిన్న ఒక కాఫీ తాగినాము ఎయిర్పోర్ట్ లో, అక్కడ ఎయిర్పోర్ట్ లో హాంకాంగ్ డాలర్, హాంకాంగ్ ఒక కాఫీ తాగితే అక్కడ మన రూపాయి ఎంత అంటే 11.5. మన రూపాయి వాళ్ళ డాలర్ మనకి 11.5. నేను 2 కాఫీలు తాగితే 1100 రూపాయలు అయినాయి. ఓకే సార్, అట్లా అంటే మన రూపాయికి విలువ అనేది తక్కువ ఉంది. 1100 రూపాయలు మన రూపాయలు. అదే డాలర్ అది కూడా అంతే అనమాట. అదంతా 87 రూపీస్ అంటే $6. ఒక డాలర్స్ ఇచ్చినా కూడా హాంకాంగ్ లోపల $6 అయితే ఒక కాఫీ, అది ఎంత ఇంత కాఫీ. దాని ప్రకారంగా ఏం చేశాడంటే, మా బ్రిక్స్ దేశాలన్నీ కలిపి మన రూపాయినే మనం చెలామణి చేసుకుందాము. ఎవరి వాల్యూ ఎంత ఉన్నా సరే ఆ వాల్యూ ప్రకారం చెలామణి. ఏ డాలర్ వచ్చినా అంటే ఏ కంట్రీలోనైనా చెల్లుబాటు అయ్యేటట్టు. చైనా నుంచి వస్తావు మన దగ్గర, ఓకే ఎవరు వచ్చినా తీసుకోవాలి, దాని వాల్యూ ప్రకారం దాన్ని లెక్క పెట్టాలి. మన రూపాయి ఎక్కడ పోయినా చెల్లాలి అనే ఉద్దేశం మీద బ్రిక్స్ దేశాలు ఆగుతాయి. అదొక కారణం అన్నమాట ఈయనకు. ఇంకోటి ఏమైపోయిందంటే, రష్యా నుంచి చమురు ఎగుమతి తీసుకుంటున్నప్పుడు రష్యా నుంచి తక్కువ ధరకు తీసుకుంటున్నాడు. ఈయన ఇచ్చేదానికంటే 50% తీసుకుంటున్నాడు మన చైనా. ఇప్పుడు మనము 1000 రూపాయలు ఇస్తే 2 లీటర్లు వచ్చింది అనుకుందాం, అక్కడ 3 లీటర్ 4 లీటర్లు ఇస్తున్నాడు ఆయన. మరి మనకి మిగిలితాయి కదా. ఇండియా ఆర్థిక పరిస్థితి నీకు మెరుగైతే కదా. ఈ విధంగా చైనా నుంచి ఈ విధంగా ఆయన ఏమంటాడు అని అంటే, కొనొద్దు, నువ్వు అది కొంటున్నావు కాబట్టి అంటే నీకు అక్కడ నువ్వు ఒక లాభం సంపాదిస్తావు, నాకు కట్టేది ఎక్కువ కట్టాలి అని చెప్పేసి అంటుంది. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏమైపోయిందని అంటే, ఇప్పుడు ఏదైనా ఇండియన్ మార్కెట్ కు పోతే ఏదైనా కొనాలని అంటే ఇప్పటి దగ్గర మన బియ్యం గాని, మన దగ్గర నుంచి వచ్చేటువంటి ఇండియా నుంచి అమెరికా పోయినటువంటి కూరగాయలు గాని, మనకు సంబంధించి ఏవైనా సరే ఎక్స్పోర్ట్ క్వాలిటీ బట్టలు కూడా రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి అక్కడ. మన ఇండియన్ సరుకు ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మన ఇండియన్స్ ఇబ్బంది పడుతున్నారు. మన ఇండియన్స్ తినలేరు. మన ఇండియన్ తిండి మనం తినాలి. కాకరకాయ, బీరకాయ, పొట్లకాయ, బెండకాయ, దొండకాయ, ఎల్లిపాయలు మనకి దొరకవు, అక్కడ పండించినవి ఉండాలి. ఇక్కడికి కొనాలంటే మనం ఇక్కడ ఉండి అక్కడ పోయి తినాలంటే మనకు తినడానికి రాదు. కొనాలంటే రేట్లు ఎక్కువైపోయినాయి, విపరీతమైన రేట్లు అనేది 25% పెరిగినాయి. అంటే 100 రూపాయలు ఉన్నదానికి ఇంకొక 20 రూపాయలు అదనం అయింది అనమాట. ఇబ్బంది ఎవరు పడతారంటే అక్కడ ఉన్న జనాలు ఇబ్బంది పడతారు. ఇండియాకి ఏం కాదు ప్రాబ్లం, అక్కడ ఉండి మన ఇండియన్ వాళ్ళే కదా ఇబ్బంది పడేది. మన ఇండియన్స్ ఇబ్బంది పడతారు. మేము అప్పుడే అదే కదా. ఇక్కడ కేజీ 40 రూపాయలు ఉన్న కూరగాయ అక్కడికి వెళ్ళేసరికి 100, 200, 300. అసలు 100లో నడవదు అక్కడ. 100 లేదు, టమాటాలు ఉన్నాయి ఇక్కడ కేజీ 35 రూపాయలు సార్. మనకు 35 రూపాయలు. ఎంత అనుకుంటున్నావు? ఎంత ఉంటా చెప్పండి. నీకు $10. $10 అంటే $10 అంటే మన కరెన్సీ ఎంత? 850 రూపాయలు. $1 87 రూపీస్. $10 అంటే 870 రూపాయలు కిలో టమాటా. 800. వాళ్ళకి వచ్చే శాలరీ అంత సార్. వీళ్ళు తినడానికే పాపం సగం డబ్బు దీనికే అయిపోతుంది కదా అమెరికాలో. మరి అక్కడ ఉండే బదులు ఇక్కడ మనం డెవలప్ చేసుకోవచ్చు కదా కంట్రీని. కొంతమందికి ఇప్పుడు ఆలోచన చేసుకొని ఆలోచన చేస్తుంటారు అనమాట. ఇంకో టమాటా ఏంటంటే, ఆ టమాటా మన దగ్గర ఉన్న టమాటాలు కూడా మన దగ్గర టమాటాలు కాక ఉండవు, సప్పగా ఉంటాయి అవి.
ఎగ్జాంపుల్ లో చింతపండు తీసుకుందాము. చింతపండు 1100 రూపాయలు అక్కడ కిలో, అంటే మన కరెన్సీకి లెక్క పెడితే అదే అక్కడ కిలో $12 కిలో. అబ్బో, ఇక్కడికి వచ్చేసరికి తక్కువే ఉంది మనకి, కేజీ 150 అంతే, 200 అంతే. అక్కడ ఎంత 1100 చెప్పారు కదా సార్. 1100 రూపాయలు, $12. అంటే ఒక సగటు భారత సంతతి నెలకి సగటు ఖర్చు ఎంత అవుతుంది సార్ అక్కడ? మినిమం వచ్చేసి $1000. $1000 అంటే దగ్గర దగ్గర ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిందే. అబ్బా, మన లెక్కల మనం అనుకుంటాము యుఎస్ పోయి మస్తు డబ్బులు సంపాదిస్తాం. అవును, నథింగ్. అక్కడ ఒక రూమ్ తీసుకోవాలని అంటే $3,500 కిరాయి. 3,500 రూపాయల డాలర్స్. 3,500 రూపాయలు అంటే ఎంత? అది 324, 3.5 లక్షలు దగ్గర దగ్గర 3.5 లక్షల రూపాయలు కిరాయి. ఇప్పుడు ఓకే సార్, ఇదంతా బాగుంది. ఇప్పుడు ఆ ఉద్యోగికి మాక్సిమం ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఎక్కువ ఉంటారు మనకి అమెరికాలో, ఎంత సాలరీ ఉంటుంది? 10,000, 12,000 డాలర్స్, 8,000, మాక్సిమం 10,000 ఇస్తారు కొత్త పోయిన వాళ్ళకు. ఇవన్నీ ఇప్పుడు 10,000 రూపాయల శాలరీ ఏంటంటే అక్కడ నెలకి ఎంత అన్నట్టు మన కరెన్సీలో 8 లక్షలు అంటే దగ్గర 9 లక్షలు పెట్టుకో. ఓకే, ఆ బీవన్ వచ్చి 10 లక్షలు వస్తాయి నెలకి. ఇంకా సేమ్ ఇక్కడ ఎకనామీ తక్కువ ఉన్నా సరే ఆర్థికంగా పర్వాలేదు, ఇక్కడ ఉన్నా తిన్నా పర్వాలేదు, కానీ అక్కడ అది ఎక్కువే. సేమ్ లాస్ట్ మిగిలేదంతా ఇక్కడంతా మిగులుతుంది, అక్కడే మిగులుతుంది, అంత మిగులుతుంది. కాకపోతే లాక్స్ లో, ఇక్కడ థౌజండ్స్ లో. ఇప్పుడు 10 లక్షల రూపాయలు వాళ్ళ శాలరీ వచ్చినా కూడా అక్కడ నీకు 9 లక్షలు పోతున్నాయి. ₹1,00,000 ఎవరిని మిగులుతున్నాయి. ఆ ₹1,00,000 ఈడ కూర్చొని సంపాదించుకోవచ్చు. ఈడ మన ఇండియా లోపల 2 లక్షల శాలరీ వచ్చింది అనుకో, 50,000 ఖర్చు పెడితే ఎక్కువే. అది కరెక్ట్, వాస్తవం. అది 50,000 ఒక భార్య భర్తలు అంటే 50,000 ఖర్చు పెడితే మనకి నెలకు కిరాయిలు పోతాయి, తిండి పోతుంది, అంత అదే. అవును, కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితుల లోపల ₹1,00,000 మినిమం మిగిలించుకోవచ్చు. అదే ఎంత దూరం కష్టపడిపోయి అక్కడున్న భారతీయులు కష్టపడి అన్ని చేసిన అక్కడ ఎకనామీని పైకి పెంచుతున్నారు. అవును, అదే ఎందుకు ఆలోచించుకోవట్లేదు సార్ వాళ్ళంటే అక్కడ అలవాటు అయిపోయింది. రిసోర్స్ తెప్పించుకునే ప్రయత్నం చేయాలి. అక్కడ సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా అమెరికానే, అక్కడ వర్క్ చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి రిసోర్స్ దగ్గర వీళ్ళు పనిచేస్తారు. అమెరికన్ సాఫ్ట్వేర్ అంటే అమెరికా మాక్సిమం అన్ని వాళ్ళు అక్కడున్న జనాలు పని చేయరు. ట్రంప్ వచ్చి ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరందరూ వచ్చారు కాబట్టి మా జనాలు పని చేయట్లేదు, సొమ్మరిపోతులు అయ్యారు, మీరందరూ వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతే మా వాళ్ళు పని చేస్తారు. అంటే ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించాలి కదా. మరి ఇక్కడ ఉన్న అమెరికన్స్ కూడా, ఫారినర్స్ కూడా మన వాళ్ళు పంపించాలి కదా సార్. మరి అది వాస్తవమే. అదే ఇక్కడ వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు ఇక్కడ మంచిగా ఉన్నది, వీళ్ళని చేస్తారు. మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఫ్రీగా చేస్తారు అక్కడ. ఇక్కడ మన మోడీ ప్రభుత్వం ఇదే విధంగా చేస్తుంది అన్నమాట.